గ్రూప్ డి అనేది రైల్వేస్లో చాలా చిన్న జాబే. కానీ ఇదే గ్రూప్ డి, ఇదే లెవెల్ 1 వేకెన్సీ నిన్ను లెవెల్ 5, లెవెల్ 6 ఆఫీసర్ స్థాయి వరకు తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. ఇదే లెవెల్ 1 వేకెన్సీ నిన్ను ఫ్యామిలీ లైఫ్కి ఎప్పుడు దగ్గరగా ఉంచుతుంది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇండియన్ రైల్వేస్కు ఉన్న బెనిఫిట్స్ అన్నింటినీ అందిస్తుంది. గ్రూప్ డి చిన్న జాబే కానీ చాలా మంచి జాబ్. గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి February 22 లాస్ట్ డేట్. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. గ్రూప్ డి నోటిఫికేషన్ ఇక్కడ ఉన్నాడు. 14 రకాల పోస్టులకి 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ వీటిలో కొన్ని పోస్టులు అమ్మాయిలకు సూట్ కావు. వీటిలో కొన్ని పోస్టులకు ఐ శాలరీ వస్తుంది. ఐ శాలరీ వస్తుందంటే ఇక్కడ ప్రెజర్ కూడా ఉందని అర్థం. ఆల్రెడీ పోస్ట్ రూల్స్ గురించి వాడి జాబ్ ప్రొఫైల్స్ గురించి క్లియర్గా ఒక వీడియో చేశాను. కానీ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చూసిన తర్వాత గర్ల్స్ ఎవరైతే గ్రూప్ డికి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పోస్ట్ రూల్స్ అనేది ఈ విధంగా ఇవ్వండి. ఇందులో కొన్ని టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఆ టెక్నికల్ పోస్టులకు సంబంధించి మాకు వర్క్ ఏం తెలియదు, మరి జాబ్ వచ్చిన తర్వాత వర్క్ అనేది ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు డ్యూటీలో జాయిన్ అయిన అంటే మిమ్మల్ని వర్క్ ఏం చేయించరు, మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలానే మీరే వర్క్ చేయరు. అక్కడ మీ సీనియర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, ఇంకా అదేవిధంగా సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో మీకు వర్క్ అనేది నేర్పించి అప్పుడు మీ చేత వర్క్ చేయిస్తారు. డైరెక్ట్గా డ్యూటీలో జాయిన్ అయినంటే మీరు వర్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక ట్రైన్ నడవాలంటే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి పనిచేయాలి. ఎస్ఎన్టీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ట్రాఫిక్, ఈ విధంగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తేనే ట్రైన్ అనేది నడుస్తుంది. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ట్రైన్ నడవడం కోసం పనిచేస్తే మన డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనేది నడిచే ట్రైన్కి సెక్యూరిటీ కోసం పనిచేస్తుంది. ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్. ట్రైన్ నడవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఈ నడిచే ట్రైన్కి సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా గ్రూప్ డిలో ఉన్నటువంటి 14 రకాల వేకెన్సీకి సంబంధించి జాబ్ ప్రొఫైల్ అనేది మరి అమ్మాయిలకు సూట్ అయ్యే జాబ్స్ ఏమేమి ఉన్నాయి వీటిలో. ముందైతే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన పోస్ట్ రూల్స్ అనేది ఏ విధంగా ఇచ్చినా సరే మనకి పోస్ట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మనకి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్, మనకున్న మెడికల్ స్టాండర్డ్స్, మనం ఇచ్చిన పోస్ట్ రూల్స్, ఈ 3 విషయాల మీద డిపెండ్ అయ్యి మాత్రమే మనకి ఫైనల్లో పోస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మనకి మార్క్స్ అనేది ఎక్కువ రావాలి. అదేవిధంగా మన పోస్ట్ రూల్స్ కూడా కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకు నచ్చిన పోస్ట్ అయితే పొందవచ్చు గ్రూప్ డి నోటిఫికేషన్లో. అయితే ఈ 14 రకాల పోస్టులో హై శాలరీ వచ్చేది 4 రకాల పోస్టులకు హై శాలరీ వస్తుంది. వాటిలో ఫస్ట్ వచ్చేసరికి ట్రాక్ మిషన్స్, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఒకటి, ఆ తర్వాత అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ, ఆ తర్వాత అసిస్టెంట్ ఎస్ఎన్టీ, దీనికి కూడా కొంచెం శాలరీ అయ్యి వస్తుంది. ఆ తర్వాత అసిస్టెంట్ టిఆర్డి, ట్రాక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ టిఆర్డి, ఈ 4 రకాల పోస్టులకి కొంచెం మిగిలిన వాటి మీద కొంచెం శాలరీ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఈ 4 రకాల పోస్టులు కూడా ఏంటంటే మనకి హెడ్ క్వార్టర్స్ సరౌండింగ్స్లో ఉండవు. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రాక్ మిషన్ తీసుకుందాం, వీళ్ళు 21 days ఆ డివిజన్లో ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. అంటే వాళ్ళకి తినటం కానీ ఉండడం కానీ మనకి క్యాంపెయిన్ కోచ్ అనేది ఉంటుంది. అందులోనే వాళ్ళు ఉండటం తినటం మొత్తం 21 days అయితే డ్యూటీ ఉంటుంది బయట. తర్వాత లీవ్స్ అనేది ఉంటాయి 10 days. ఈ విధంగా వాళ్ళ డ్యూటీ అనేది ఆ ట్రాక్కి సంబంధించి మిషన్స్తో వర్క్ చేయించాలి. ఇదన్నమాట వాళ్ళ డ్యూటీ. జేఈ అను ఇంకా ఇతను అసిస్టెంట్, ఆ గ్రూప్ డిలో అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇద్దరు కూడా 1 days అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి ఇది అమ్మాయిలకి అయితే సెట్ అవ్వదు. నెక్స్ట్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ, ఇక దీని జాబ్ ప్రొఫైల్ కూడా అంతే. ఇదేంటంటే ట్రైన్తో పాటే ఉంటుంది వీళ్ళ డ్యూటీ అనేది. ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ అంటే ఇప్పుడు ఏసీ ఎయిర్ కండిషనర్ ఉంది ఏసీలో, ఇది 24 hours రన్నింగ్లో ఉంటుంది. మనకి వెదర్స్ కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ప్రతి 24 hours అనేది వెదర్ సేమ్ ఒకేలా ఉండదు. ఈ ఏసీని కంట్రోల్ చేస్తూ ఉండాలి, అంటే మన టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. అలానే లైట్స్ ట్రైన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఎలాంటి లైట్స్ కానీ ఛార్జింగ్ సాకెట్స్ కానీ ఏ రిపేర్స్ వచ్చినా చిన్న చిన్న రిపేర్స్ వీళ్ళే చేస్తారు. కాబట్టి ఏంటంటే ఒక ట్రైన్ దాని జర్నీ అనేది ఒక 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు, దాని జర్నీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళ డ్యూటీ అనేది ట్రైన్తో పాటు ప్రయాణికులతో జర్నీ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది కూడా అమ్మాయిలకు కొంచెం ఇబ్బంది అని చెప్పాలి. శాలరీ అయితే హైగానే వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ట్రైన్తో పాటు జర్నీ చేస్తారు. రెగ్యులర్గా మనకి కంటిన్యూస్గా డ్యూటీ ఉంటుంది కాబట్టి అక్కడ 3 days అవని లేదా 2 days అవని వాళ్ళ ట్రైన్తో పాటు జర్నీ ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ అసలు క్లెయిమ్ చేస్తారు. శాలరీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది మిగిలిన పోస్టులతో కంపేర్ చేస్తే. కానీ ఈ పోస్ట్ అనేది అమ్మాయిలకు సెట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు నాన్ స్టాప్గా జర్నీ చేసి ఏదైనా చిన్న చిన్న మెయిన్ రిపేర్స్ చేయాలంటే అమ్మాయిలు కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు. ఇది కూడా అమ్మాయిలకు సెట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ అసిస్టెంట్ టిఆర్డి, ట్రాక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ట్రాక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు చూసే ఉంటారు, మనకి హై టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా, మనకి ఎలక్ట్రికల్ లోకల్ నడవడానికి వీటి ద్వారానే కదా నడుస్తూ ఉంటాయి మనకి ఎలక్ట్రికల్ ట్రైన్స్. వీటి ఏంటంటే వీళ్ళు కూడా అంతే హెడ్ క్వార్టర్ నుండి బయటకు వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. ఈ లైన్స్ ఏదన్నా మెయింటెనెన్స్ అంటే చిన్న చిన్న ఏదైనా రిపేర్స్ వచ్చినా ఏది వచ్చినా సరే వీళ్ళు కొంచెం ట్రైన్ పైకి ఎక్కి నిచ్చిన మీద ఎక్కి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కొంచెం అమ్మాయిలకి కొంచెం ఇబ్బందిని చెప్పవచ్చు. ఇది కూడా అమ్మాయిలకి సూట్ అవ్వదు. అసిస్టెంట్ ఎస్ఎన్టీ, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఈ జాబ్ అనేది అమ్మాయిలకి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మన సిగ్నల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కొంచెం అంటే ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న జాబ్ అన్నమాట. మనకి ఇండియన్ రైల్వేస్లో మనకి సిగ్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే కొంచెం హెడ్ క్వార్టర్కి వెళ్ళి బయట నుండి డ్యూటీ చేస్తున్నా సరే
వీళ్ళ జాబ్ ప్రొఫైల్ అనేది పర్లేదు కానీ కొంచెం ప్రెజర్తో కూడుకున్నది. కానీ ఇది అమ్మాయిలకి అయితే సెట్ అవుతుంది, టీఏ కూడా వస్తుంది. కానీ అమ్మాయిలకి అయితే పర్లేదు. ఈ 4 రకాలండి హై శాలరీ వచ్చే 4 పోస్టులు ఈ ఎస్ఎన్టీ అనేది అమ్మాయిలు కొంచెం పర్లేదు, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 4 రకాల పోస్టులు మనం లాస్ట్లో ఇస్తాం. ఇంకా అలానే నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, అలానే అసిస్టెంట్ పీవే పర్మనెంట్ వే, ఈ 2 పోస్టులు కూడా అమ్మాయిలు కొంచెం ఇబ్బందినే చెప్పాలి. ఏంటంటే మనం ఈ 6 పోస్టులు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం, ఈ 6 పోస్టులు మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా సరే మనకి ఈ 6 పోస్టులు రావని గ్యారంటీగా చెప్పలేము. ఎందుకంటే మనకు వచ్చిన మార్కులు బట్టే కదా మన పోస్ట్ అలాట్మెంట్ చేస్తారు. మనకి హై లెవెల్ మార్క్స్ వచ్చినా సరే, మనకి గ్రూప్ డీలో ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే దానికి తగ్గట్టుగా మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి కదా. మనకి గ్రూప్ డీలో మెడికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే A2 మనకి రైల్వే మెడికల్ మాన్యువల్ ప్రకారం గ్రూప్ డీలో ఉన్న 14 రకాల పోస్టులకి A2 A3 B1 B2 C1 ఈ విధంగా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి రైల్వే మెడికల్ మాన్యువల్ ప్రకారం. ఎగ్జామ్లో 100కి 90 మార్క్స్ తెచ్చుకున్నా సరే మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కరెక్ట్గా లేనట్లయితే మనం పోస్ట్ అనేది ఏ విధంగా ఇచ్చినా మనకి మన మెడికల్ స్టాండర్డ్స్ బట్టే మనకు పోస్ట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పాయింట్స్ మ్యాన్ ఉంది, దానికి హైయర్ స్టాండర్డ్స్ మెడికల్ A2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే కావాలి పాయింట్స్ మ్యాన్కి. మరి మార్క్స్ అయితే 90 తెచ్చుకున్నాం, పాయింట్స్ మ్యాన్ కట్ ఆఫ్లో ఉన్నాం, కానీ మెడికల్ స్టాండర్డ్స్ మనకి A2 లేదే, మనకి B1 మెడికల్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. నెక్స్ట్ మనం ఏ పోస్ట్ ఇస్తామో దానికి వెళ్తారు. ఆ విధంగానే ఇక్కడ అమ్మాయికి మనం ఏవైతే సూట్ కావు అని అనుకుంటున్నామో ఆ పోస్టులు మనకు రావని చెప్పలేము. ఎందుకంటే అక్కడ మన మెడికల్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉండాలి, మన మార్క్స్ కూడా మంచిగా గెయిన్ చేసి ఉండాలి. మన పోస్ట్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకు నచ్చిన పోస్టు వస్తుంది. లేదు అలా కాకుండా ఏంటంటే మనకు మెడికల్ స్టాండర్డ్స్ లేవు, మంచి మార్క్స్ ఉన్నాయి, అలాంటప్పుడు నెక్స్ట్ ఏదైతే పోస్ట్ ఇచ్చామో దానిలో ఉన్న ఏదో ఒక పోస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం ఈ పోస్ట్ అనేది లాస్ట్లో ఇచ్చినా సరే రావని చెప్పలేం, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనం మంచి మార్క్స్ తెచ్చుకుని మన మంచి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటే స్టూడెంట్స్ అనేది మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే, మనం మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి మెడికల్ స్టాండర్డ్స్ కనుక మనకు ఉన్నట్లయితే మనం ఏ పోస్ట్ అయితే కోరుకుంటామో ముందైతే ఏ పోస్ట్లో ఇస్తామో ఫస్ట్ 5లోనే మనం ఏదో ఒక మంచి పోస్ట్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అమ్మాయిలు ఏ విధంగా పోస్ట్ ఇవ్వాలనేది నేను క్లారిటీగా ప్రతిదీ కూడా మనకి జాబ్ ప్రొఫైల్ అన్నిటి కూడా క్లారిటీగా తెలుసు. ప్రతి దాని గురించి కూడా ఆల్రెడీ మీకు చెప్పాను, జాబ్ ప్రొఫైల్స్ గురించి ఇప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు పోస్ట్ అనేది ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మీకు నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు పోస్ట్ లోకో షెడ్స్ అలానే వర్క్షాప్లో ఉన్నాయి కదా, ఇవి కొంచెం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక చోటే ఉంటాం మనం, డ్యూటీ అనేది మన వర్క్షాప్లో ఉంటుంది. మ్యాక్సిమం పగల డ్యూటీలో ఉంటాయి. మనం ఏంటంటే ఉదయం వెళ్ళి సాయంత్రం లోపు ఇంటికి వచ్చే విధంగా వర్క్షాప్, కొన్ని వర్క్షాప్లు ఏంటంటే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. కానీ ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఒక చోట నుండి మనం వర్క్ చేసుకోవడం కాబట్టి మన డ్యూటీ అనేది పర్మనెంట్ ఒక చోటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉండమన్నమాట. మిగిలిన ఈ ట్రావెలింగ్ ఏజెన్సీ ఈ టీఏ వచ్చే పోస్టులు ఏంటంటే మనకి తిరిగి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్స్ హెడ్ క్వార్టర్ బయటకు వెళ్ళి డ్యూటీలు చేయాలి, కొంచెం ఇబ్బంది కానీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అమ్మాయిలు. కానీ ఈ రోజులు ఏంటంటే ఏదైనా ఒక మంచి జాబ్, ఎందుకంటే గ్రూప్ డి అనేది చాలా మంచి అవకాశం అనమాట. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఒకసారిగా లెవెల్ 1 నుండి లెవెల్ 5 లెవెల్ 6 వరకు వెళ్ళే అవకాశం గ్రూప్ డిలో ఉంది. మనం ఇప్పుడు లెవెల్ 1 స్టార్టింగ్ లెవెల్ నుండి స్టార్ట్ అవుతుంది. రైల్వేలో చాలా చిన్న పోస్టే, కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో మన డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా ఈ లెవెల్ 1 నుండి ఒకసారిగా లెవెల్ 5 లెవెల్ 6 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. 5 లెవెల్ 6 వరకు వెళ్ళడం అంటే మనం స్టార్టింగ్ చిన్న పోస్ట్ నుండి ఒక్కసారిగా ఆఫీసర్ ర్యాంక్ వరకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అలా కాకుండా ఏంటంటే ఈ గ్రూప్ డి వేకెన్సీస్ అనేవి మనకి ఇంటి దగ్గరగా ఫ్యామిలీతో అంటే ప్రశాంతంగా పీస్ఫుల్ లైఫ్ అనమాట. ఫ్యామిలీకి దగ్గరగా ఉండి రెగ్యులర్గా మన డ్యూటీ ఉదయం వెళ్ళి సాయంత్రం చేసుకుని వచ్చి, అంటే కొన్ని పోస్టులు నైట్ డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీ అనే ఇబ్బంది ఉండదు. కానీ మళ్ళీ వీక్లీ 1 డే రెస్ట్ ఉంటుంది. అన్ని రకాల రైల్వేకి సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ని బెనిఫిట్స్ని అయితే పొందుతారు. కాబట్టి కొంచెం పీస్ఫుల్ లైఫ్ అనమాట గ్రూప్ డి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, మంచి అవకాశం. గ్రూప్ డీకి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అమ్మాయిలు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్ మ్యాన్కి ఇవ్వండి. ఇది మన జాబ్ ప్రొఫైల్ పరంగా కానీ ఇంకా ప్రమోషన్స్ పరంగా కానీ బాగుంటుంది అనమాట, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఎందుకంటే స్టేషన్ సరౌండింగ్స్లో డ్యూటీ ఉంటుంది, గేట్ డ్యూటీస్, ఇంకో షంటింగ్స్, అలానే స్టేషన్లోనే ఆ స్టేషన్ మాస్టర్కి అసిస్టెంట్గా డ్యూటీస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇది ఓకే, బాగుంటుంది పాయింట్స్ మ్యాన్ అనేది. నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాపు, నెక్స్ట్ ఇవ్వాల్సింది వర్క్షాప్కి డీజిల్ లోకేష్ షెడ్లకి. ఇంకా అసిస్టెంట్ వర్క్షాప్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా థర్డ్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ CNWకి ఇవ్వండి. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాపు. ఫోర్త్ ఆప్షన్ అనేది వర్క్షాప్కి, అసిస్టెంట్ TL అండ్ ACకి కాదు. ఫోర్త్ ఆప్షన్ అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్కి ఇవ్వండి. ఇంకా ఫిఫ్త్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్. ఇంకా సిక్స్త్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ లోకో షెడ్లకి ఇవ్వండి. 5, 6. తర్వాత 7th వచ్చేసరికి అసిస్టెంట్ SNT సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇంకా 8th ఆప్షన్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్. 1 నుండి 8 వరకు మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కొంచెం గర్ల్స్కి బెస్ట్ జాబ్స్ అన్నమాట. 1 to 8 ఏ జాబ్ వచ్చినా సరే అమ్మాయిలకి కొంచెం బెస్ట్ జాబ్ అనమాట, ఇవి కొంచెం పీస్ఫుల్గా ఉంటాయి. ఇంకా 9th ఆప్షన్ వచ్చేసరికి అసిస్టెంట్ TRD.
ట్రాక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా 10th వచ్చేసరికి అసిస్టెంట్ బ్రిడ్జెస్. 11th ప్రిఫరెన్స్ వచ్చేసరికి అసిస్టెంట్ పివే పర్మనెంట్ వే. ఇంకా 12th అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ. ఇంకా 13th ఆప్షన్ వచ్చేసరికి అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4. ఇంకా 14th వచ్చేసరికి అసిస్టెంట్ ట్రాక్ మిషన్. ఈ ట్రాక్ మిషన్ అనేది అమ్మాయిలకి చాలా ఇబ్బంది, దీన్ని లాస్ట్లో పడేయండి. ఇంకా అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పోస్ట్ రిఫరెన్స్ ప్రకారం వాళ్ళకి తగ్గ జాబ్స్కే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే అమ్మాయిలు చేయగలిగినంత పని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పోస్ట్ రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా ఫైనల్ పోస్ట్ అలాట్మెంట్ అనేది మనకి మెడికల్ స్టాండర్డ్స్, మన మార్క్స్, మన పోస్ట్ రిఫరెన్స్ ఈ 3 డిపెండ్ చేసుకునే పోస్ట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంక ఈ 14 రకాల పోస్టులకు సంబంధించి మీకు క్లియర్గా ప్రతి దాని యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఇంకా క్లియర్గా కావాలనుకుంటే ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని అయితే చూడండి, ఇంకా మీకు క్లారిటీ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్స్ గురించి మీకు పైన స్క్రీన్ పైన లింక్ ఇస్తాను, అదే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. అమ్మాయిలు అయితే కన్ఫామ్గా ఖచ్చితంగా ఇవే పోస్ట్ రిఫరెన్స్ అనేది అప్లికేషన్ చేసేటప్పుడు ఇవ్వండి. థ్యాంక్ యూ.